మానసిక వికలాంగురాలైన ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంట్లో బాలికను కట్టేసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం తెలిసి స్థానికుల నుండి ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనై నిందితుడి ఇంటి మీద దాడి చేశారు. పోలీసులు ఆపినా ఆగకుండా దాడి చేయడంతో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు పోలీసులపై కూడా రాళ్లతో దాడి చేయడం జరిగింది. నిందితుని ఇంటికి నిప్పు పెట్టారు. కాలం మారింది. సామాన్యుల సహనం నశించింది. ఆడవాళ్లపై అఘాయిత్య ఘటనలు ఆగకపోవడంతో జనాల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. కామాంధులను కాటికి పంపించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవడైనా ఆడపిల్లల జోలికి రావాలంటేనే వణుకు పుట్టించేలా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో కూడా ఓ కామాంధుడికి ఇలాంటి తీర్పే ఇచ్చారు గ్రామస్తులు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన ఓ యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మానసిక వికలాంగురాలైన బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టూ వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కాలనీలో సోదాలు నిర్వహించగా పోసెట్టి అనే యువకుడి ఇంటి తలుపులు వేసి ఉండటం గమనించారు. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల చూడగా పోసెట్టి ఇంట్లో బాలిక చేతులు కాళ్లు కట్టేసి ఉండటం, యువకుడు మత్తులో ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు వెంటనే ఆ బాలికను బయటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆ యువకుడి ఇంటికి చేరుకుని అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ దాడికి దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువకుడిపై దాడి చేయడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు, స్థానికులు పోలీసులపైకి కూడా రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్లు పోలీసులపై పడడంతో ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్ఐ తిరుపతి, మరో 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ దాడిలో 2 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రజలను చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడ్డ సీఐ, ఎస్ఐలను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇంట్లో బందీగా ఉన్న బాలికను కూడా ఆదిలాబాద్ రిమ్స్ కు చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు. అప్పటికే ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు యువకుడు పోసెట్టి ఇంటికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ప్రత్యేక బలగాలతో రంగంలోకి దిగారు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేశారు. నిన్న గుడిహత్నూరు గ్రామంలో ఒక కాలనీలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఈ కాలనీ వాసులు ఆ నిందితునిపై దాడి చేసి ఇల్లు తగలబెట్టినారు. అట్లనే పోలీసు వారిపైన కూడా దాడి చేశారు. ఇచ్చోడ సిఐ గారు భీమేష్ మరియు ఇచ్చోడ ఎస్ఐ తిరుపతికి రక్తగాయాలు జరిగినాయి. ఇటు పరిస్థితిని గమనించిన వెంటనే ఎస్పీ ఆదిలాబాద్ గౌసాలం గారు అదనపు బలగాలు పంపించారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి దాన్ని సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. విక్టిమ్ అమ్మాయిని హాస్పిటల్కు మెడికల్ ఎగ్జామినేషన్ గురించి పంపడం జరిగింది. నిరస్తుని కూడా హాస్పిటల్కు ట్రీట్మెంట్ గురించి పంపడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నాను. విచారణ అనంతరం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఈ గుడిహత్నూరు ప్రజలకు ఏదైనా ఉంటే సామరస్యంగా ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. రోడ్డుపై ఎక్కి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ కాలనీలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత కఠినంగా శిక్షలు అమలు చేస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. దీంతో గ్రామస్తులే కామాంధులకు సరైన గుణపాఠం చెప్తున్నారు. ఆడవాళ్లను ఆగం చేయాలని చూస్తే వాళ్ల ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.